దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మీరు తెరవండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఈ వాక్కు మనందరినీ కూడా బలపరచును గాక. మనలను దేవుడు బలపరిచి అనేకమైన కార్యాలలో కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. అప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుడైన పౌలు చెబుతున్న ఈ మాటలో ఎంతో గొప్ప దీవెనలు ఉన్నాయి, గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు తన అనుభవాలలో, తన సేవా జీవితములో, తన విశ్వాస జీవితములో మనం చూడగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. కొంచెం పిల్లలు జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే అంత వీడియోలు అయ్యే వస్తున్నాయి, సౌండ్లు అయ్యే వస్తున్నాయి, మధ్యలో మ్యూజిక్ పెట్టినట్టుగా. ఓకే, చాలా మంచిది. పిల్లల్ని మీరు గద్దించండి, సరిచేయండి. మనం దేవునిలో వారిని సరిచేసి మనం ఉండగలిగితే, దేవుని వాక్యం అంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. ఇప్పుడే వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడే వాళ్ళకి దేవుని సన్నిధానం గురించిన భయము వాళ్ళకి తెలియజేయాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంచిది. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. మనిషి ఈ రోజున తన ఆత్మీయ జీవితమైన, భౌతిక పరమైన జీవితమైన అతను బలముగా ఉన్నాడా అని మనము వాక్య వెలుగులో చూస్తే, బలముగా లేడు, కానీ బలహీనంగా ఉన్నాడు. బలహీనంగా ఉండటం వల్ల ఏది చెయ్యాలన్న బలము చాలని వాతావరణం. నా వల్ల కాదు, ఈ పని నేను చేయాలంటే ఊహకు మించినదిగా కనిపిస్తుంది, ఈ పని చేస్తున్నాను కానీ నాకంటూ సహకరించేవాడు లేరు, ఈ పని చేస్తున్నాను కానీ నాకంటూ నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయని బలహీన పడుతున్నటువంటి సమయాలు ఎన్నో మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు చూస్తూ ఉన్నాం. బలహీనతలు, అనేకమైన రకరకాల సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు బలహీన పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనారోగ్యతల వలన బలహీన పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అనుకున్న పని అనుకున్నంత జరగకపోవటం వల్ల బలహీన పడిపోతున్నాం. కొన్నిసార్లు మనమేదో ప్రయాసపడుతున్నాం, దానికి తగ్గ సహకారము కుటుంబము ద్వారా కానీ స్వజనుల ద్వారా అందకపోతే బలహీన పడిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో బలహీన పడి ఉన్నా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయగలిగిన వాళ్ళు బలహీన పడినప్పుడే ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటారు. ఒకప్పుడు బలమైన ప్రార్థన, ఒకప్పుడు బలమైన అభిషేకముతో కూడిన జీవితం, ఒకప్పుడు చేతులెత్తికి అద్భుతాలు జరిగే అనుభవాలు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మళ్ళా బలపరచబడితే మనము నోటి ద్వారా చేసే ప్రతి ప్రార్థన దేవుడు విని కార్యాలు చేస్తాడు. విశ్వాసంతో ఆమేన్ చెప్పండి. బలహీనంగా ఉండటం వల్ల చాలా సార్లు మనం దేవుని దగ్గరికి రాలేము. ఆ బలహీనత దేని వల్ల వస్తుంది? మనిషిని ఏలుబడి చేస్తున్న పాపము ద్వారా. ఆ పాపం మనిషిని దేవుని దగ్గర వెళ్ళనివ్వదు. ఆ పాపము చేసేంత వరకు సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. పాపం చేసిన తర్వాత దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమైపోతాడంటే, బలముగా కొనసాగుతున్న ఆత్మీయ జీవితము కూడా బలహీనపరచబడుతున్నటువంటి అనుభవాలు. దానివల్ల ఎక్కడ అడుగు పెట్టిన అపజయాలు వస్తున్నాయి, ఎక్కడ అడుగు పెట్టిన నిరాశలు వస్తున్నాయి. ఎవరు చూసినా మనల్ని అనేవాళ్లే కానీ మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కనబడకపోవడం, ఇలాంటి పరిస్థితులు మన ఆత్మీయ జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మరలా నేను బలపరుస్తాడు, మరలా నీవు సమస్తము చేయగలిగిన స్థితిలోకి దేవుడు నడిపిస్తాడు.
ఎడి చెప్పండి ఆమేన్. బలమైన వాడు కూడా బలహీనమైన పరిస్థితులు. బైబిల్లో ఏలియా గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏలియా అంత బలమైన వాడండి, వాస్తవంగా మనలాంటి వాడే. కానీ అతని ప్రార్థనను బట్టి అతనిని ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. 400 మంది ఏమంటే అన్యజనులను లేదా బయలు ప్రవక్తలకు ఎదురుగా ఒక్కడే నిలబడగలిగిన స్థితిలో ఏలియాను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆఖరికి ఒక రోజున వినకూడని మాట విన్నాడు. విని ఆ మాటకి తను తాను అప్పగించుకోవటం వలన ఏమైపోయాడంటే 400 మందిని ఒక్కడే ఎదిరించిన వాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను మాత్రమే మిగిలి ఉన్నా, ఇక ఎవరు లేరు. అర్థమైందండి? ఇక నేను కూడా అయిపోతాను, నేను కూడా చచ్చిపోతాను అని మరణాపేక్ష కలిగిన వాడుగా పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడంట ఏలియా. ఏలియా ఎవరో కాదండి, మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. నువ్వు నిలబడినప్పుడు దేవుని ప్రార్థనలు ఆలకించిన విధానం ఒకసారి ఆలోచించండి. అందరు వింటున్నారు? హల్లెలూయా చెప్పండి అందరూ. అందరూ ఇటు చూడండి, చెప్పేటప్పుడు మీరు వినండి, చూడండి. వాక్యం చదివేటప్పుడు బైబిల్ మనం చూద్దాం. 400 మంది వ్యక్తులను ఎదిరించిన వాడు వినకూడనే మాట విని ఏమైపోయాడంట? బలహీన పడిపోయాడు. రా చూసుకుందాం, మీ దేవుడు గొప్పనా మా దేవుడు గొప్పనా అన్నవాడు ఒక స్త్రీ చెప్పిన మాటకి లోబడిపోయి బలహీన పడిపోయాడు. ఈరోజు మనము కూడా ప్రార్థన 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 అంటుంటాం, కానీ నిజంగా దేవునికి మన హృదయంలో చోటిస్తున్నామా? నిజంగా దేవుని యొక్క కార్యాలని మనము జ్ఞాపకములు ఉంచుకోగలుగుతున్నామా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందండి? ఏలియా చేసిన గొప్ప కార్యాలన్నిటికంటే కూడా ఆవిడ చెప్పిన ఒక్క మాటను బట్టి అతను బలహీనపడ్డాడు. ఈ రోజున కూడా అనేకమైన సవాళ్లు మనం వింటూ ఉంటాం. ఈ రోజున అనుకూలమైనవన్నీ కూడా ఏమైపోతాయి? ప్రతికూలంగా మార్చబడతాయి. ఈ రోజున ఎంత ప్రయాసపడినా కూడా చేతికి రాని వాతావరణాలు, ఈ రోజున కష్టార్జితము కూడా నీరు కారిపోతున్నటువంటి వాతావరణాలు, అనేక రకాల వ్యక్తుల మాటలను బట్టి బలహీన పడిపోతూ ఉంటారు. కానీ మనం బలహీన పడకూడదు, కానీ మనల్ని బలపరచు వాని యందు సమస్తము చేయగలిగిన స్థితిలో మనం నడిపించబడాలి. చెప్పండి ఆమేన్ చెప్పండి. మనము బలపడాలి. ఈ నెల చివరిలో ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు మరలా బలపడాలి. ఆమేన్ హల్లెలూయా. బలహీనంగా ఉన్న నీవు బలపడాలి, బలాన్ని నీవు ధరించుకోవాలి. ఎందుకో తెలుసా? నీ ద్వారా దేవుడు సమస్తమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు. అందుకని చూడండి, బలపరచు వాని యందు నేను సమస్తము, ఒకటి కాదు ఏదైనా చేయగలను. మరి బలహీన పడినప్పుడు ఏది చేయలేదు. నిస్సహాయ పరిస్థితులు, నిరాశల వలయాల్లో చిక్కుబడిపోతాం. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు చూసిన వెంటనే మనం బలహీన పడిపోతాం. అయ్యో ఏమైపోద్దో, ఏమంటారో, ఏం జరిగిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశ పడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మరలా నీవు ప్రార్థన ద్వారా బలపరచబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. చూడండి, ఒకసారి మోషే గురించి మనం చూడగలిగితే అతను కూడా బలహీన పడుతున్నటువంటి సమయాలు వచ్చిన సంగతులు మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండం 17:12 తొందరగా మనం చదువుకుందాం. మోషే చేతులు పై వచనం నుండి చదువుదామా? యుద్ధం జరుగుతున్న ఆ సందర్భం నుండి. అమాలేకీయులతో యుద్ధము చేయము, కొండ శిఖరం మీద నిలుస్తాను. యెహోషువ తన చెయ్యి చాపి ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. మోషే చేతులు బరువెక్కగా
ఆ ప్రక్క అతని చేతిలో ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఒక ప్రార్థన పరుడు, మోషే ప్రజలను నడిపించిన వాడు. కానీ ఈ సమయంలో అతని చేతులు ఏమైపోయినట్ట? బరువెక్కిపోయినాయి. ఈ రోజున మనం ప్రార్థించే నోరు మనకు రాని వాతావరణాల కారణం మనం బలహీనపడి ఉన్నాం. ఈ రోజున మోకరించలేకపోతున్న కారణం ఏంటో తెలుసా? బలహీనపడి ఉన్నాం. ఈ రోజున చేతులు ఎత్తడానికి మనం ముందుకు రాలేకపోతున్నాం, కారణం బలహీనపడి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు బలహీన పడుతూ ఉన్నావో నీకు ఎదురుగా ఉన్నటువంటి శత్రువులు గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మరలా బలపడటం మనం చూస్తూ ఉన్నామో మరలా ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. ఈ రోజున నేను అంటాను, మోషేను మనకు సాదృశ్యంగా ఎంచుకోగలిగితే మనం ఆత్మీకంగా ప్రార్థనలో ఒకరికొకరు సహకారంగా మనం ఉండాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఎవరైనా బలహీన పడుతున్నారని మనకు తెలుస్తుందా? ఎవరైనా వాళ్ళ చేతి పనులు బలహీన పడుతున్నారని తెలుస్తుందా? ఎవరైనా ఆత్మీయ జీవితంలో బలహీన పడుతున్నారని తెలుస్తుందా? వెంటనే వాళ్ళ ప్రార్థనలో మన ప్రార్థనలు కూడా తోడే ఉండి వాళ్ళకు విజయం కలిగినప్పుడుగా ప్రార్థించినప్పుడు వాళ్ళు మరలా బలాన్ని చేకూర్చి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవాన్ని పొందగలుగుతారు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట మీకు చెప్తున్నాను, మీరు ప్రార్థనకు దూరం అయిపోతే మీరు బలహీన పడుతూనే ఉంటారు. అందుకని చూడండి, 133వ కీర్తన ఇంటికి వెళ్ళి చదివితే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతతోనే మనకు బలము సాధ్యము. ఏమండి, దేని వల్ల సాధ్యమంట? ఐక్యత. మనందరం కలిసి కట్టి, ఏమండి, బైబిల్లో కొన్ని దగ్గర చూస్తున్నాం, ఒక వ్యక్తిని ఎలా పాడు చేయాలి అని ఒక గుంపు వాళ్ళు ఆలోచిస్తారంట. వాడిని ఎలా పాడు చేయాలి, వాడు దేనికి పనికి రాకుండా ఎలా చేయాలి. అంతేకాదు, ఈ రోజున ఎక్కడ చూసినా వార్తలు వింటున్నాం, భయంకరమైన బలాత్కారం జరుగుతుంది, భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు బరి తెగించి తిరుగుతున్నారు. యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ఏమండి పాడైపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి. ఇటు స్త్రీలు అలాగే ఉంటున్నారు, ఇటు పురుషులు కూడా అలాగే. ఎవరూ తగ్గట్లేదు. ఏమైనా జరిగితే మాత్రం రోడ్లు ఎక్కేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి బలహీనమైన వాతావరణంలో ప్రార్థించడానికి మనం మోకాళ్ళు ముందుకు రావాలి. ఆకాశం చేతులు ఎత్తడానికి మనం ముందుకు రావాలి. మీరు ప్రార్థనలు బలపడాలని, ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి విజయాలని అధిరోహించాలని సహవాసము ఇలా ఏర్పాటు చేయబడి ఉంది. చెప్పండి హల్లెలూయా. మీరు మరింతగా మోకాళ్ళ మీద ప్రార్థన అనుభవాలలో వెళ్తారా, మరింతగా విజయాలను సాధిస్తారు. లేదా మరింతగా వెనకబడిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనలు బలపడడానికి మీ ప్రార్థనలకు మా ప్రార్థనలు కూడా కలపాలని మేము ప్రయాసపడుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఇద్దరు తలా ఒక చేయి పట్టుకున్నారో ఇశ్రాయేల్ ప్రజలకి ఏమొచ్చిందంట? జయం వచ్చింది. ఎప్పుడైతే చేతులు బరువెక్కాయో అమాలేకీయులు గెలవడం మొదలు పెట్టారు. మన చేతులు ఎప్పుడు ఆకాశం చేతులు ఎత్తాలి, వారి చేతులతో మన చేతులు కూడా కలపాలి. మీరు ఒకసారి ఎప్పుడైనా చూడండి, ప్రార్థన విజ్ఞాపన చేసేటప్పుడు ఏమండి ఆ చైన్ ప్రేయర్ అంటారు. చైన్ ప్రేయర్, గొలుసు ప్రార్థన అంటే ఎలాగా? ఎవరి కాళ్ళని కాదు, అందరు గుండ్రంగా కూర్చొని ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం. అర్థమైందా? లేదా స్త్రీలు కూర్చున్నప్పుడు, లేదా మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, పురుషులు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం. దానివల్ల ఏంటి జరిగేది? ఒకవేళ చెయ్యి ఒకడు బలహీనంగా ఉందనుకోండి, ఇంకొకటి ఏం చేస్తారు? గట్టిగా లాగా పట్టుకోవాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఎందుకని? కలిసి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, అమాలేకులు అనగా శత్రులు, అమాలేకులు అనగా నీకు వ్యతిరేకమైన ఏమండి కార్యాలు చేస్తున్న చీకటి శక్తులు, అమాలేకులు అనగా నీకు వ్యతిరేకమైన వాతావరణాలు. ఇవన్నీ కూడా జయము కలగాలంటే కలిసి గట్టుగా ప్రార్థన చేయాలి. ఐక్యత ఉన్న దగ్గర గొప్ప బలం ఉంటుంది. చెప్పండి ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్న ఐక్యత ఇది ఎన్నటికీ చెదరిపోకూడదు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఐక్యత ఎలా ఉందంటే తెల్లటి పాలలాగా ఉంది ఇప్పుడు ఐక్యత, అంతేనా అండి? దానిలో ఏది పడినా ఏమైపోతాయి? పాలు ఎదిగిపోతాయి. అలాగే మనలో ఉన్న ఐక్యత కొన్ని హద్దుల్లో ఉన్నప్పుడు ఐక్యత స్థిరంగా ఉంటుంది. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? ప్రార్థన విషయంలో మనం ఐక్యతగా ముందుకు రావాలి.
దేవుని వాక్యం చదివే విషయంలో ఐక్యత ముందు రావాలి. కానీ కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగతమైన విషయాల జోలికి మాత్రం మనం వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి నా మాట? అర్థమైందండి? ప్రార్థన విషయంలో ఐక్యత కావాలి, వాక్యం చదివే విషయంలో ఐక్యత కావాలి. కానీ వ్యక్తిగత విషయాలలో కానివ్వండి, ఇతర కుటుంబాల విషయాలలో కానివ్వండి, అధికమించిన జోక్యం అనేది మనం చేసుకోకూడదు. ఇంకో మాట చెప్పాలంటే, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ డేంజరస్. మరీ ఇన్వాల్వ్మెంట్ అయిపోవటం, మరీ కలిగించుకోవటం, మరీ ఎదుటి వాళ్ళ గురించి ఒకవేళ మనం చెప్పింది కరెక్ట్ అనిపించినా అది అతనికి బాధ అనిపించేటట్లుగా మనం మాట్లాడటం, అప్పుడు ఏమైపోద్ది? ఐక్యత ఆటోమేటిక్గా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కొంతమంది అంటారు, ఏమండి ఆయన మాట అన్నాడు కనుక నేను ప్రార్థనకి రాను. కొంతమంది అంటారు, నేను పాట పాడేటప్పుడు ఎగతాళి చేస్తున్నారు కనుక నేను రాను. ఎవరు నవ్వారు అంటే పేరుచర్లో ఒక సహోదరు బాగా పాడింది, పాపం చదువు లేదు, పదాలు అటు ఇటు అవుతాయి. ఇక్కడ ఏమైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యులు ఉన్నారా, చిత్రాలు ఉన్నారా? ఏమంటే విచిత్రంగా పాడడానికి అందరూ మామూలే కదా. ఎవరో నవ్వారంట, అంతే, ఇంకా రావడం మానేసింది. మళ్ళీ ఇంకా ఉపవాసం ఉంటాం శుక్రవారం గురువారం అది ఇదని బాగానే చెప్పింది, కానీ ప్రార్థనకు రాదు. చూసారంటే ఇప్పుడు ఆవిడ ప్రార్థనకు రాకుండా ఉండడానికి కారణం ఏంటి? మనమే అంటే హేళన చేయటం. గడి చెప్పండి హల్లెలూయా, విషయాలు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడగలుగుతామా? పాడండి. పాడలేకపోతున్నామా? చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, పాటకి రాగం కలపండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన వరాలని దేవుని కొరకు వినియోగించుకోండి. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఉద్యోగాలు దొరకలేదు అనుకోండి, అదే ఏంద్రా అందరికి ఉద్యోగాలు దొరికే నీకు దొరకలేదేంటి, ఇలాంటివి మాట్లాడకూడదు. అలాంటి విషయాలు మనం టచ్ చేయకూడదు. ఇది ప్రార్థన, ఇది ఇక్కడ బలపరిచే పనులే జరగాలి. ప్రార్థన చేస్తున్నామనే మాటే రావాలి. ఓరే అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ నీకెందుకు పెళ్ళి అవ్వట్లేదు, అమ్మాయి నీకెందుకు పెళ్ళి అవ్వట్లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒక ఆత్మ దేవుని నుండి దూరం అయితే నువ్వు లెక్క చెప్పాలి. ఈ విషయం మర్చిపోదు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని ఎవరు కలిగించుకోకూడదు. కొన్నిసార్లు మనం అధిక భక్తిని బయలుపరచాలని, మనమే భక్తి పరులమని ఇతరులు పాపుల కంటే భయంకరమైన వాళ్ళగా ఏం చేస్తాం? అర్థమైందండి? వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఇష్టపడతాం, కానీ అలా మనం చేయకూడదు. కేవలం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మలు ప్రభువులో బలపరచాలనే పడుతున్న ప్రయాస ఇది. ఎందుకో తెలుసా? నీవు దేవుని ద్వారా బలాన్ని పొందితే నువ్వు ఏదైనా చేయగలవు. ఆ బలము మనుషుల మాటల ద్వారా రాదు. మాట ఎంత భయంకరమో తెలుసా అండి? మనుషుల పొగడతలు మనిషిని ఎవరెస్ట్ పర్వతం మీదకి తీసుకెళ్తుంది. ఒక్క మాట వ్యతిరేకమైన మాట వచ్చిందనుకోండి, అంతటి కొండ మీద నుండి తోసినంత పని. అంతేనా అండి? మాటలు లెక్క చేసేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఎవరైనా ఎవరు చెప్పినా టక్కుమని నేస్తామండి. మా ఆయన అంటాడండి, మా ఆవిడ అంటదండి, వెంటనే బలహీన పడిపోతాడండి. చాలా మంది బలహీన పడిపోతారు. కానీ ఆ మాటలు విని బలహీన పడకుండా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబ యజమానుడు బలహీనుడుగా ఉన్నాడు, వాటి గురించిన విషయాలను వింటున్నాం. నీ కుటుంబ యజమానురాలు బలహీనంగా ఉంది, వాటి గురించిన వింటున్నాం. కానీ నువ్వు వ్యక్తిగతంగా కలగ చేసుకోకూడదు. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు ఏమైపోతాయి? మనస్సులో ద్వేషాలు మొదలవుతాయి, కోపాలు ప్రారంభమవుతాయి. కానీ మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర వారి కొరకు ప్రార్థన చేయాలి. గడి చెప్పండి హల్లెలూయా. అప్పుడు మేము దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? నీవు బలహీన పడితే ఆత్మికం ఉన్నవాళ్ళు బలహీన పడే ప్రమాదం ఉంది కనుక నీవు ప్రభు యొద్దకు వచ్చి బలపరచబడాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఏమండి? దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. మొదటిగా ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ఆ బలము ద్వారా పెద్ద పెద్ద యుద్ధాలనే జయిస్తాం. మోషే యుద్ధశూరుడు కాదు, ప్రజలు యుద్ధశూరులు కాదు, కానీ అతను ఎంచుకున్న మార్గాన్ని బట్టి గొప్ప విజయాలను అతను పొందాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 16:9. యథాహృదయం గలవారిని బలపరచుటకై చాలండి. చూడండి, ఎవరిని బలపరచడానికి, ఎవరిని బలపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు? మొదటిగా ఐక్యత కలిగి ప్రార్థనలు ఒకరికొకరు తోడ్పడుతున్న వాళ్ళని బలపరచాలనుకుంటుంటే, రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం యథార్థంగా ఉన్నవాళ్ళు. యథార్థంగా అంటే అర్థం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా బ్రతకటం. చెప్పడం అనేది అనకంటే బ్రతకటం. ఎవరేమనుకున్నా పర్లేదు, నేను వాక్యానుసారంగా యథార్థంగా ఉండాలి. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? నేను ఇలాగే బ్రతకాలి. ఒకవేళ అనుకోవచ్చు, ఏమండి ఎదుటి వాళ్ళని మనం సంతోషపరచకపోతే వాళ్ళతో జరగాల్సిన పనులు జరగవేమో, అందుకని వాళ్ళతో మిళితమైపోతున్నామని. కానీ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తున్న మొదటి కీర్తనలో స్టార్టింగ్ లో మనం చూడగలుగుతున్నాం, ఇంటి మీరు నీవు యథార్థంగా ఉంటే యథార్థంగా ఉన్నవారని ఆయన బలపరుస్తాడు. ఉన్నదన్నట్టుగా జీవించడం అంతే, ఎక్కువ ఎవరితో కలవడం కాదు. నేను మాట చెప్పమంటారా? నిజంగా దేవుని నమ్మిన వాడు ఎవరితో ఎక్కువ కలవడు. ఎందుకో తెలుసా? ఎక్కువ మాట్లాడు కూడా. మనోడు తగులుకున్నారంటే మాటలే, ఇంకా ఉదయం మొదలెడితే సాయంకాలం వరకు మాటలే అయిపోవు ఇంకా. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? విస్తారమైన మాటల్లో ఎన్ని మాట్లాడారో, ఎన్ని మాట్లాడుకున్నామో. అర్థమైందండి? ఎంత మంది గురించి మాట్లాడుకున్నామో. ఇవన్నీ దోషం కాదా? వాడు అలా చేసాడు, వీళ్ళు అలా చేశాడు, వాడికట్ట జరిగింది, వీడికట్ట జరిగింది, అలాగే జరిగింది అనుకున్నా. నేను అనుకుని ఎన్ని మాటలు వస్తాయో. వీటి వలన దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? ఆమేన్, హల్లెలూయా. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో ఎక్కువ ఉండకుండా ప్రభుతోనే మనము సహవాసం చేయగలగాలి. ఎందుకో తెలుసా? నీవు దేవునితో సహవాసం చేయగలిగినప్పుడే నీవు యథార్థంగా బ్రతకగలవు. యేసు ప్రభు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్టుగా బ్రతికేవాడు. కప్పిపుచ్చేవాడు కాదు, లోపల బట్టి బయట బట్టి లాగా బ్రతికేవాడు కాదు. గడి చెప్పండి, హల్లెలూయా. అంతేకాదండి, ఆయనను వెంబడించే వాళ్ళు చాలా మంది విడిచిపెట్టారంట. ఎందుకు తెలుసా? ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీరు ఇలాంటి వాళ్ళు, ధనవంతులారా మీకు శ్రమ. మనమైతే ధనవంతులారా శ్రమ అంటామా? ముందు వాళ్ళకు కూర్చేస్తాం, ముందు వాళ్ళకు మంచినీళ్ళు ఇస్తాం, అర్థమైందా? కుదిరితే కూల్ డ్రింక్ వేస్తాం, వాళ్ళకే పెద్ద పీఠం వేస్తాం. ఎందుకని? వాళ్ళు ధనవంతులండి, అమ్మో వాళ్ళు డాక్టర్ అండి, అమ్మో వాళ్ళు లాయర్ అండి, పెద్ద ప్లేడర్ అండి అని పెద్ద పీఠం వేస్తాం. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ధనవంతులారా మీకు. చూసారండి, ఆయన ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. ఈ రోజున మన జీవితాలలో కూడా మనం యథార్థంగా ఉండాలి. మన జీవితం యథార్థంగా మనం కొంచెమే ఉండొచ్చు, మనం కొంచెమే కలిగి ఉండొచ్చు, దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. యథార్థంగా ఉన్న కొంచెం నమ్మకంగా ఉంటే అనేకమైన మాటి మీద నేను నియమిస్తాడు. అప్పుడు నీవు సమస్తము చేయగలవు. చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు, 2 మాటలు చెప్పేస్తాను. ఆసా అనే వ్యక్తి ఉన్నాడు, పెద్ద పెద్ద గొప్ప కార్యాలు చేశాడు. ఏమంటే దేవతా స్తంభాలు పడగొట్టాడు, దేవుని కొరకు గొప్పగా వాడబడ్డాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు బలహీన పడిపోయి తాను చేయకూడని పనులు కూడా అతను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల అతనికి ఒక జబ్బు పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరిలో కూడా అతను వెలివేయబడిన స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో చెప్పబడిన మాట, తన ఎడల యథార్థ హృదయం కలిగిన వాళ్ళని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా. కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఈ రోజున మనము కూడా ఒకప్పుడు ప్రార్థన పరులమే, బలము కలిగిన వాళ్ళమే, ఉత్తేజనంగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళమే. కానీ ఈ రోజున బలహీన పడిపోయిన కారణం ఏంటో తెలుసా? దేవుడు చేయొద్దన్న పని ఏమైనా చేసేవేమో ఒకసారి ఆలోచించు. కానీ ఈరోజు దేవుని వాక్యం అంటుంది, యథార్థంగా నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూద్దామండి 99వ కీర్తన, 94వ కీర్తన 18వ వచనం. నేను ముగించేస్తున్నా. మనలను బలపరుస్తూ ఉండి
బలపరిచినప్పుడు మన కాలు జారకుండా దేవుడు కాపాడుతాడు. కాలు జారితే పోయినసారి మనం విన్నా గుర్తుందా? ఆసాపు అనుకుంటున్నాడు పర్వతం మీద ఉన్నాడు, వాళ్ళందరూ కాలు జారి పడిపోతున్నారంట. కానీ ఆసాపును మాత్రం కుడి చేతి పట్టుకొని దేవుడు నిలబెట్టాడు, పట్టుకున్నాడు. కృప నిన్ను తన చేతులతో పట్టుకుంటుంది. కృప నిన్ను జారిపోకుండా కాపాడుతుంది. కృప నిన్ను బలపరిచి ఆ బలము ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి మనము ఎక్కడ బలహీనపడ్డాం? మాట ద్వారా బలహీనపడ్డామా? వినకూడని మాటలు విని బలహీనపడ్డామా? రోగాల వలన బలహీనపడ్డామా? మేము చాలా మందిని గద్దించేది ఎందుకో తెలుసా? ప్రార్థన మానొద్దు, రండి రండి అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు దూరముగా ఉండి కొద్ది బలహీన పడుతూనే ఉంటారు. సాతానుగాడు ఎంత దూరము తీసుకొని వెళ్తారంటే అందరంత దూరానికి తీసుకొని వెళ్తారు. మీరు దేవునికి దూరము కాకూడదని, బలహీన పడకూడదని, ఆ బలహీనత ద్వారా కుటుంబం అపజయ పాలైపోకూడదని మేము దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాం. అప్పుడైనా దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు గద్దింపుకు లోపడ్డారా, ఘనతను పొందుతారు. హుషారు చెప్పండి హల్లెలూయా. అప్పుడైనా దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని దగ్గర బలాన్ని పొందాలి. బలాన్ని పొందాలి, కృప ద్వారా బలపరచబడాలి. అర్థమైందండి? దేవుని ద్వారా ప్రార్థన విషయంలో, ఏకీభవించే విషయంలో బలపరచబడాలి, బలాన్ని చేకూర్చబడాలి. యథార్థతను కలిగిన వాళ్ళగా మనము బలము పొందాలి. ఎందుకంటే దేవుడు అలాంటి వాళ్ళనే బలపరుస్తాడు. అప్పుడు దేవుని బిడ్డలు ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాటను మీరు జాగ్రత్తగా వినాల్సిందిగా, విన్న వాటిని హృదయంలో భద్రపరచుకోవాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి తన జీవిత కాలం అంతా కూడా ఎంతెంతో బలమైన కార్యాలు చేశాడు. అతను ఎలాంటి వాడంటే చూడటానికి మనలాగే ఉంటాడు, మనలాగే తిరుగుతాడు. కానీ అతను వాగ్దాన పుత్రుడిగా పుట్టాడు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉండగా ఎన్నో సంవత్సరాల ద్వారా దేవదూత ప్రత్యక్షమైనప్పుడు దేవుడు బహుమానంగా ఆ బిడ్డని ఇస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చెబుతూ ఉండగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి శత్రువుల నుండి ఇతనే రక్షిస్తాడు అని చెప్పాడు. ఎప్పుడైతే అతను ఊహకు తెలిసినప్పుడు కానుండి అతను శత్రువులు వస్తున్నారనగా ఎక్కడ లేని బలం అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ ద్వారా బలపరచబడేవాడు. హుషారు చెప్పండి హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా బలపరచబడేవాడు. ఎప్పుడైతే అతను బలాన్ని పొందేవాడు, ఎంతమంది వచ్చినా ఇతని ముందు దేనికి పనికి రాకుండా ఓడిపోయేవాడు. ఒకసారి అయితే 300 నక్కలని కలిపి 400 నక్కలని ఒక్కసారిగా ఏం చేశాడంటే తోకకి నిప్పు పెట్టి వాళ్ళకి సంబంధించిన పొలాలన్నిటిని పాడు చేశాడు. వీడు ఒక్క నక్కను పట్టుకోవాలంటే అల్లాడిపోతున్నాం, 400 నక్కలు పట్టుకొని ఒక్కసారికి తోకంతటి నిప్పు అంటించాడు. మరలా మనలాగే ఉన్నాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వస్తావో, దేవుని బలాన్ని నువ్వు పొందినప్పుడు నీ జీవితము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తిలాగే ఉంటుంది. చెప్పండి హల్లెలూయా. ఎలాంటి శత్రువు ఒకసారి ఏం చేశాడంటే, ఏమండి, మంచి కొత్త తాడుతో కట్టారు అతన్ని. తాడుతో కట్టారే కానీ ఆ తాడంట కాలిపోయి ఆ చేతులు విడిపోయినాయి అంట. నా మాట అర్థమైందండి? ఆ తాడు కాలిపోయి ముక్కలు అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి వలన ఈ పనులు సాధ్యపడవు, కానీ అతని వలన మాత్రమే సాధ్యపడడానికి కారణం ఏంటంటే, దేవుడు అతనిని బలపరిచినందున సాహస కార్యాలు చేయగలుగుతున్నాడు అతను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కని విని ఎరగని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు దేవుడు. మనం ప్రార్థించిన వెంటనే, మనం ఊహించిన వెంటనే కొన్నిసార్లు అనిపించింది, అరే ఊరికనే అనుకున్నాను కదా, ఇది బలి జరిగిందే అనిపించింది. దానికి కారణం ఏంటో తెలుసా? మనలో కార్యము చేస్తున్న దేవుని కృప, మనలను బలపరుస్తున్న అనుభవాలే మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. కానీ ఇతను ఏం చేశాడంటే తప్పుడు మార్గంలో వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. తప్పుడు మార్గంలో వెళ్ళాడు. దేవుడు నమ్మినటువంటి బిడ్డలు వెళ్ళాల్సిన మార్గంలో, లేదా దేవుడు నియమించిన మార్గంలో వెళ్ళక ఆ బలాన్ని పొందిన వాడు దానిని తన సొంత ప్రయోజనాల కొరకు వాడటం మొదలుపెట్టాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ దేవుని కొరకు వాడాలి.
దేవుడు నీకు ఇచ్చిన జీవితం దేవుని కొరకు వాడాలి. దేవుడు నీకు ఇచ్చిన వనరులు దేవుని కొరకు వాడాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆర్థిక ఆశీర్వాదాలు దేవుని కొరకు వాడాలి. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు దేవుని కొరకు వాడాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకోండి, ఒకటి సేవకి ఇచ్చారు. గడి చెప్పండి హల్లెలూయా. ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఏమండి, ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గడి చెప్పండి హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో ఒకళ్ళని యుద్ధానికి పంపితే ఇంకొకళ్ళు సేవకు పంపేవాళ్ళంట. తెలుసా మీకు? అంటే పిల్లల విషయంలో కూడా మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. సొంత ప్రయోజనాలు, సొంత జ్ఞానాన్ని వాడుకొని, బలాన్ని వాడుకొని, బైబిల్లో అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో వెళితే దేవుడికి ఇవ్వాల్సిన విషయములు కూడా ఇది దేవునిది అని చెప్పకుండా కొంత దాచుకొని తెలివితేటలు వాడితే వాళ్ళు ప్రాణాలే పోగొట్టుకున్నంత పరిస్థితి జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుతావో, ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముతావో, నావన్నీ కూడా యేసయ్యవే. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. నా ఆయుష్ కూడా దేవుందే, నా యవ్వన కాలము కూడా దేవుందే. ఇది నా సొంత ప్రయోజనం కొరకు ఇక మీదట నేను వాడను. నా ఇష్టానుసారంగా బ్రతకడానికి నేను వాడను. ఎప్పుడైతే సంసోను తన స్వంతము కొరకు దేవుడిచ్చిన బలాన్ని వినియోగించుకున్నాడో, ఆఖరికి ఒక స్త్రీ ద్వారా బలహీనుడిగా మార్చిపడ్డాడు. అంతవరకు దేవుని దగ్గర ఉన్నవాడు దేవుని ద్వారా బలపరచబడుతున్న సంసోను ఇప్పుడు స్త్రీల దగ్గర వెళ్ళిపోయి తన బలాన్ని పాడు చేసుకున్నాడు. అర్థమైందండి? పురుషులైతే స్త్రీల వైపు వెళ్ళొద్దు, స్త్రీలైతే పురుషుల వైపు వెళ్ళొద్దు. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా ఉండండి. గడి చెప్పండి హల్లెలూయా. మీ పురుషులు మీరు ప్రేమించండి. వాళ్ళని అనేకమైన పరిస్థితుల్లో మీరు బలాన్ని చేకూర్చండి. మీ యొక్క స్త్రీలను లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను మీరు ప్రేమించండి. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనులని ఒకరినొకరు గణపరచుకోండి. బయట ఏదో ఉంది, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు బాగా చూస్తున్నారు అని అనుకుని మీరు వెళ్ళారా, మీ జీవితం అంతా సాతాను అదో పాతాళానికి తీసుకొని వెళ్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు చూస్తున్నాం. సంసోను అలాగే ఏమండి స్త్రీ వైపు వెళ్ళిపోయి తన బలవంతటిని పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఇతనేమో ఆమె నమ్మాడు, కానీ ఆమె ఏం చేసిందంటే శత్రువులతో చేతులు కలిపి అతను బలహీన పడడానికి కారణం ఏంటో తెలుసుకో. అర్థమైందండి? బలహీన పడడానికి కారణం ఏంటో తెలుసుకో అన్నప్పుడు ఎన్నో సార్లు అడుగుతూ ఉంటే రకరకాలుగా మాట మార్చాడే, కానీ చివరికి ఏమంటుందో తెలుసా? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ బలము దేంట్లో ఉందో నాకు మరి వెళ్ళకపోతే ఆ మాట రాదు కదా. ఆలోచించండి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అదుపు తప్పిన మార్గాలు, అదుపు తప్పిన సహవాసాలు, అదుపు తప్పిన స్నేహితులు, లోక సమానమైనటువంటి స్నేహితులతో ఉన్నావు అనుకోండి, నీ బలం అలాగే మారిపోతుంది. నీ బలం ఎందులో ఉందో చూడు. అరే వాడి దగ్గర ఆస్తి ఎంత ఉందో చూడండి రా. అరే వాడు ఏ విషయంలో బలహీనుడో ఒకసారి ఆలోచించండి రా. వాడి బలము తగ్గాలంటే వాడి బలహీనత మీద మనం దెబ్బ వేయాలి. అలాగే అడుగుతూ ఉంది. చివరికి చెప్పేటప్పటికి అతను అంటున్నాడు, నా బలం ఎందులో లేదు, నాకున్నటువంటి పొడగాటి జుట్టులో ఉంది. ఆ రోజున జుట్టు పెంచడం, కత్తిరించకపోవడం అనేది నాజీరు చేయబడటం అనే దానికి అర్థం. అంటే ఇతడు ప్రతిష్ఠింపబడిన వాడు అని. ఆమేన్ హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఆమె ఏం చేసిందో తెలుసా? సంసోను ఏం చేసిందో తెలుసా? ఫుల్లుగా మత్తుగా దాపింది. ఏం దాపింది? మందు దాపింది. ఫుల్గా పేకల వరకు దాపింది. వెంటనే ఏం చేసిందంటే కత్తెర తీసుకొని మొత్తం కట్ చేసేసింది. బలమంతటిని కత్తిరించేసింది. ఈ రోజున నీ స్నేహితులు వ్యసనాలకు బానిసలు అవుతున్నారంటే ఒక రోజున వారి వల్లనే నీకు దెబ్బ ఉంటుంది. ఒకసారి ఆలోచించు. అప్పుడు మేము దేవుని పెట్టారా, వాళ్ళు నీ బలాన్ని తెలుసుకున్న వాళ్ళుగా నీ బలహీనతను తెలుసుకుని నిన్ను పాడు చేయాలని ఆలోచిస్తున్నారన్న సంగతి నీవు మర్చిపోవద్దు. నీ బలాన్ని, అందుకే బైబిల్లో సామెతల గ్రంథాలు అనుకుంటున్నాను, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు. స్త్రీలకి ఇవ్వద్దు అంటే అర్థం ఏంటి? ఆ రోజున వేశ్యలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కొంతమంది అది వాళ్ళ వృత్తిగా మార్చుకునేవాడు.
కొంతమంది దాని బ్రతుకు తెరువు కోసం రాచుకునేవాళ్ళు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీవు ఏమండి నీ యొక్క యవ్వన కాలాన్ని నీవు స్త్రీలకి నీ బలాన్ని అప్పగించుకోవద్దు, పురుషులకు నీ బలాన్ని అప్పగించుకోవద్దు, కుటుంబాలను పాడు చేసుకోవద్దు. దేవుడిచ్చిన కుటుంబాన్ని దేవునికి ఇవ్వు, దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వు, దేవునికి ఇచ్చిన పిల్లల్ని దేవుని సేవకి ఇవ్వు. ఎడి చెప్పండి హల్లెలూయా. అన్న తనకున్నటువంటి ఒక కుమారుడిని ఇస్తే దేవుడు ఇవ్వడం మానేశాడా? ఎడి చెప్పండి హల్లెలూయా చెప్పాలి. ఏమండి, అన్న ఒక కుమారుని ఇచ్చేసింది. ఎంతమందిని ఇచ్చాడు మరలా? ప్రభువా ఇవ్వక ఇప్పుడు ఇచ్చావు. అప్పటికి నేను పోటీ పడి ఇంట్లో ఉన్న గురించి ప్రార్థన చేస్తే ఇచ్చావు, ఇప్పుడు ఇది కూడా నీకు ఇచ్చాను అనుకో, తర్వాత నువ్వు ఇస్తావో ఏవో తెలీదు అని అనలేదు. నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా దేవునికి ఈ బహుమానాన్ని ఈ బాబు నేను ఇచ్చేస్తాను. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. అన్నిటిలో కూడా స్వాస్థ్యముగా దేవునికి అప్పగించాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదండి. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నీకు కలిగిన అన్నిటిలో కూడా దేవునికి నమ్మకం ఉండగలిగితే నీ యొక్క బలాన్ని, నీ శక్తిని, నీ ఐశ్వర్యవాన్ని, నీ కుటుంబాన్ని, బహుమానం ఉన్న పిల్లల్ని అన్నిటిని కూడా దేవునికి నీవు అప్పగించాలి. అప్పుడు వాటన్నిటిని కూడా దేవుడు దీవిస్తాడు. చూడండి, అతను బలహీన పడిపోయిన తర్వాత మరలా ఏమంటుంది, ఇదిగో శత్రువులు వస్తున్నారు, ఇదిగో శత్రువులు వస్తున్నారు అన్న వెంటనే అతను ఏం చేస్తున్నాడు, మరలా ఏమండి లేస్తున్నాడు. గట్టిగా బలం వస్తుందేమో అనుకుంటున్నాడు, కానీ అతనికి బలం ఎక్కడా లేదు. బలం అంతా ఏమైపోయింది, కోల్పోయాడు. ఆఖరికి ఏం చేశారో తెలుసా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను తీసుకొని వెళ్ళిపోయాడు. శత్రువులు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అతని 2 కళ్ళు తీసేశాడు. జాగ్రత్తగా వినాలి మీరు. సంసోన్ మనలాంటి వాడే. ఇక్కడ ఏమండి ప్లస్ చెప్పాను, మైనస్ కూడా చెప్పాను. ఏలియా మనలాంటి వాడే అన్నాను, మోషే మనలాంటి వాడే అన్నాను, సంసోను కూడా మనలాంటి వ్యక్తి. నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కామన్ గా విషయాలని నువ్వు పరిగణలోకి తెచ్చుకోవాలి. ఎప్పుడైతే బలహీన పడ్డాడో తన 2 కళ్ళను పోగొట్టుకున్నాడు. వాళ్ళు వచ్చి 2 సువ్వలు తీసుకొని వేడి చేసి తీసుకొని వచ్చి ఏం చేశారు, కళ్ళల్లో వచ్చేసారు. కళ్ళు అలా కారిపోయినాడు. దేనికి ఈ కారణాన్ని, భయంకరమైన ఈ పరిస్థితికి కారణం ఏంటి? నువ్వు ఎవరో మరచిపోయావు. నీవు వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం వలన ఈ రోజున పాపములు పడిపోయి బలాన్ని పోగొట్టుకొని 2 కళ్ళను పోగొట్టుకున్న స్థితిలో సంసోను ఉన్నాడు. ఎప్పుడైతే ఎన్ని తెలుసుకున్నాడో తన మనసులో బాధపడి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, ఈ ఒక్కసారి నన్ను బలపరచు, ఇక నాకు బ్రతకడానికి కూడా ఇష్టము లేదు. కానీ నేను ఇంత అవమాన పాల్పరచబడ్డాను కదా, ఇంతమంది మధ్యలో అవమానం ఎదురైంది కదా, నీకు కూడా అవమానం కలిగింది కదా, ఒక్కసారి నన్ను బలపరిస్తే నేను మరలా ఏం చేస్తానంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 27 నుండి మనం చదువుదాం. ముగించేస్తున్నాను. ఏంటట? సంసోను 2 స్తంభాల మధ్యలో కట్టబడి ఉన్నటువంటి ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయుల సర్దారులందరూ ఎగతాళి చేయగా 3,000 మంది. చూడండి, ఇదే ఫిలిష్తీయులు ఎగతాళి చేస్తుంటే అమాంతంగా బలం వచ్చేదండి. వింటారన్నమాట. అందరు ఇటు చూడండి. ఇదే ఫిలిష్తీయులు ఒకప్పుడు ఎగతాళి చేస్తుంటే వెంటనే కోపం వచ్చేస్తే బలం వచ్చేసేది అతని మీదకి. బలం వచ్చేసి ఒక్కసారిగా కొట్టేసేవాడు. వాళ్ళు ఒక్కడొక్కడు ఎగిరిపడేవాళ్ళు, అంత బలం వచ్చేది అతనికి. కానీ ఇప్పుడు అదే ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే అదే మండపములో ఉన్నప్పుడు ఎగతాళి చేస్తుంటే సంసోను ఏమి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఎంతమంది ఉన్నారంటే అక్కడ 3,000 మంది ఉన్నారు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి. చూడండి, ఇతనికి అర్థమైపోయింది, ఇంకా నేను బ్రతకడానికి పనికి రాను, ఇంకా నేను ఇప్పటికే చాలా నీకు వ్యతిరేకమైన పనులు చేశాను, కనుక దయచేసి ఈ ఒక్కసారి నన్ను
బలపరచు నా రెండు కనుల నిమిత్తము ఫిలిష్తీయులని ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టిరి. ఎప్పుడైతే మొరపెట్టాడో చూడండి, అప్పుడు మేము దేవుని పెట్టారా అక్కడ ఎంత అద్భుతం జరిగిందో చూడండి. చదవండి తర్వాత. ఎప్పుడైతే బలం వచ్చింది వెంటనే మరలా బలం వచ్చింది. రెండు స్తంభాలు పెట్టుకొని లాగితే, ఒక అమాంతంగా లాగితే ఆ పైనంతా కూడా పడిపోవటం వలన దాదాపు తాను జీవిత కాలం అంతా కూడా ఎంత మందినైతే చంపాడో అంతకంటే ఎక్కువ మందిని చంపాడంట. మీరు చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు మేము దేవుని పెట్టారా, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఈ ఒక్కసారి నన్ను బలపరిచయ్యా, నేను నీ కొరకు బ్రతకాలని ఇష్టపడుతున్నాను, ఈ ఒక్కసారి నన్ను బలపరిచయ్యా, నీ కొరకు వాడబడాలని ఇష్టపడుతున్నాను, ఈ ఒక్కసారి నన్ను బలపరిచయ్యా, నా కుటుంబంలో అందరూ రక్షణ పొందడానికి నేను నిలబడాలనుకుంటున్నాను, ఈ ఒక్కసారి నన్ను బలపరిచయ్యా, అయ్యా నీ వాక్యాలు మరింతగా లోతులో వెళ్ళాలనుకుంటున్నాను, ఈ ఒక్కసారి నన్ను బలపరిచయ్యా, పరలోక సంబంధించినటువంటి ఆనందాన్ని రుచి చూడాలనుకుంటున్నాను. మనము పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. సంసోనులో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో సంసోను ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రారంభంలో తెగ ఊపుగా ప్రార్థన చేస్తాం, ఆవేశం ఎక్కువ వచ్చేసింది, ఇదిగా చేస్తాం, ఉతికేస్తాం, అంతా నాదే చేసేస్తా అనుకుంటాం. కొద్ది రోజులు కొన్ని సమస్యలు, అపజయాలు, మనుషుల ప్రేరేపణ లేకపోవడం, ఎన్నిటిని బట్టి బలహీన పడిపోయిన తర్వాత మనం మరలా ఎక్కడికి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతామండి మన ఆత్మీయ జీవితం. దానివల్ల ఏమంటే ఒక లౌకికమైన వ్యక్తి కంటే దౌర్భాగ్యంగా నీ స్థితి మారిపోద్ది. కానీ దేవుని వాక్యం అంటుంది, సంసోను లాగా నీవు ప్రార్థన చేసి పశ్చాత్తాప పడితే దేవుడు మరలా నేను బలపరచాలని ఇష్టపడుతున్నాడు.